శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో ఒక్కటైన ఉగాది 2025 సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ఈ ఉగాది తెలుగు నూతన సంవత్సరాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏమిటో, ఈ ఉగాది పండుగ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, పూజ చేయవలసిన శుభ సమయాలేమిటి, అలాగే ఉగాది పచ్చడిని తీసుకోవలసిన శుభ సమయాలేమిటి, ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు చదవవలసిన శ్లోకం ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్ని వివరాలు మీకు అర్థమవుతాయండి. ఉగాది అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది తెలుగువారి పండగ అని. ఈ ఉగాది నుండి తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మన తెలుగువారికి ఇది మొదటి పండుగ. అసలు ఉగాది అనే పేరు ఎందుకు వచ్చింది, దాని యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. కొన్ని ప్రాంతాలలో ఈ ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉగాది అనగా నక్షత్ర గమనం అని అర్థం. అంటే సృష్టి ఆరంభమైన రోజుగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించటం ఆరంభించాడని, అంతేకాకుండా ఈరోజు బ్రహ్మదేవుని నుంచి వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుణ్ణి విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి ఆ రాక్షసుణ్ణి సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన రోజుగా కూడా ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటాము. అంతేకాకుండా అన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కాబట్టి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటాము. ఇన్ని విశిష్టతలు కలిగిన ఉగాది పండుగ 2025 సంవత్సరంలో స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 29 మార్చి 2025 సంవత్సరం శనివారం సాయంత్రం 4:26 ప్రారంభమై మార్చి 30వ తారీఖు 2025 ఆదివారం మధ్యాహ్నం 12:49 వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. సూర్యోదయంతో మనము ఏ తిథి ఉందో ఆ తిథిని మనము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి పాడ్యమి తిథి మార్చి 30వ తేదీన మనకి సూర్యోదయంతో ఉంది కనుక మార్చి 30వ తేదీ ఆదివారం రోజునే మనం ఉగాది పండుగను అనేది జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం రేవతి సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని. తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు సంవత్సరాలలో 39వ సంవత్సరం. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించుటకు మరియు తైలంభ్యంగన స్నానం, నూతన వస్త్రాధారణ, పంచాంగ శ్రవణము, పూజ చేయటము శుభ సమయాలు ఉదయం 6:05 నుంచి ఉదయం 7:00 లోపల చేయాలండి. ఆ సమయంలో వీలు కానివారు ఉదయం 9:01 నుంచి మధ్యాహ్నం 12 లోపు శుభ సమయం ఉందండి. ఈ సమయాన్ని అనుసరించి ఉగాది పచ్చడిని సేవించడం, పూజ చేసుకోవడం, ఏదైనా నూతన పనులు ప్రారంభించడం లాంటివి చేసుకోండి. ఇంకా ఈ ఉగాది రోజు పాటించవలసిన 3 నియమాలు ఏమిటి అంటే, ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తైల అభ్యంగన స్నానాన్ని చేయాలండి. అంటే నువ్వుల నూనెను ఒంటికి పట్టించి తలారా స్నానం చేయాలి. అలాగే ఈ రోజున కొత్త బట్టల్ని ధరించాలండి. అలాగే మన ఇంటి సింహద్వారానికి, పూజా మందిరానికి చక్కగా మామిడాకులతో అలంకరించుకోవాలి. ఉగాది పచ్చడిని సేవించటం, పంచాంగ శ్రవణం చేయడం, ధ్వజారోహణం చేయడం, ఈ నియమాలను ఉగాది పండుగ రోజు తప్పనిసరిగా పాటించాలి. మరి ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అని అంటే, ఈ ఉగాది పండుగ రోజున ఫలానా దేవుణ్ణి పూజించాలి అని ఎక్కడ ఏ పురాణాల్లో చెప్పలేదు. కాబట్టి మీరు ఏ దేవుణ్ణైతే ఇష్టపడతారో ఆ దేవుణ్ణి కానీ
లేదా కులదైవానికి కానీ ఈ సంవత్సరంలో అంతా శుభం జరగాలని కోరుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. మరి ఈ రోజున దేవుడికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అని అంటే, ఈరోజు దేవునికి తప్పనిసరిగా నివేదించవలసినది, అలాగే మనం కూడా తప్పకుండా స్వీకరించవలసింది షడ్రుచుల సమ్మేళనంతో ఉన్న ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. మనం కూడా స్వీకరించాలి. ఎందుకంటే మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి అని ఈ ఉగాది పచ్చడిని వెనుక ఉన్న ఆంతర్యం. అందువల్లనే అందరూ తప్పనిసరిగా ఈ రోజున ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఉగాది రోజున ఉగాది పచ్చడి సేవించేటప్పుడు తప్పకుండా పఠించవలసిన శ్లోకాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. ఒకసారి చూడండి. శతాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనే శ్లోకాన్ని చదువుకుంటూ ఉగాది పచ్చడిని సేవించాలి. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అంటే, 100 ఏళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవటం. ఈ ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి. ఎందుకు అంటే మన జాతకంలో ఉన్న స్థితిగతులను మనం తీసుకునే నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శుభ అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా కూడా ఏదైనా గ్రహశాంతులు ఉన్నా కూడా పూజ చేయించుకోవడానికి కూడా ఈ పంచాంగ శ్రవణం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఉగాది పండుగ రోజున ఎటువంటి పనులు ప్రారంభించినా కూడా విజయం కలుగుతుంది. మన అందరికీ ఇంతటి ఆనందాన్ని కలిగించే ఈ ఉగాదికి స్వాగతం పలుకుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖవంతమైన జీవనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందామండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.